Closed doors, I'm a fool for your love. బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. గుడ్ ఈవినింగ్ గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూసిన రాజు కెమిస్ట్రీ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. డోంట్ వరీ, రాజు ఇస్ హియర్. మనం హైడ్రాక్సీ కాంపౌండ్స్ నేర్చుకుంటాం కదా సార్. లాస్ట్ వీడియోలో ఫిజికల్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం, హైడ్రోజన్ బాండింగ్ నేర్చుకున్నాం, క్లాసిఫికేషన్, దాని యొక్క అప్లికేషన్ నేర్చుకుని చాలా ఇంపార్టెంట్ థియరీ పర్పస్ వచ్చేసి. మనం హైడ్రాక్సీ కాంపౌండ్స్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళేసరికి మనం ఒక ప్యాటర్న్లో నేర్చుకుంటున్నాం కదా. హైడ్రాక్సీ కాంపౌండ్స్ అంటే ఏమిటి, వాటి క్లాసిఫికేషన్, నమన్క్లేచర్, ప్రిపరేషన్స్. ఓకే, మెయిన్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ ఎన్ని సార్? ఆల్కహాల్స్, ఫినాల్స్. ఆల్కహాల్స్ ప్రిపరేషన్ నేర్చుకున్నాం, ఫినాల్స్ ప్రిపరేషన్ నేర్చుకున్నాం, బట్ ఫిజికల్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం ఆల్కహాల్స్ని, ఫినాల్స్ని ఏవైతే హైడ్రాక్సీ కాంపౌండ్ క్లాసిఫికేషన్ అనుకున్నామో, ఆల్కహాల్స్, ఫినాల్స్, ఆ ఆల్కహాల్స్, ఫినాల్స్ యొక్క ఐడెంటిఫికేషన్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? హౌ కెన్ ఐడెంటిఫై ఇన్ ద కెమిస్ట్రీ ల్యాబొరేటరీ. కెమిస్ట్రీ కొన్ని టెస్ట్లు ఉంటాయి సార్, టెస్టులు ఉంటాయి కదా. ఆ టెస్టుల ద్వారా ఏ రియేజెంట్స్ ద్వారా మనం ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్, దట్ ఈస్ ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్. ఆల్కహాల్స్ని, ఫినాల్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఫ్రమ్ విచ్ రియేజెంట్స్. ఓకేనా, వాటి మెకానిజమ్స్. ఓకే, ఇది కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. హౌ క్యాన్ ఐడెంటిఫై ద ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ విత్ ద ఫాలోయింగ్ రియేజెంట్స్ అంటాడు. ప్రైమరీ, సెకండరీ ఆల్కహాల్స్ని కింద రియేజెంట్స్తో ఐడెంటిఫై చేయండి అని అంటాడు. ఓకే ఓకే, వీడియో చూసింది ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కెమిస్ట్రీ హబ్. కమింగ్ టు ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్, లేదా ఏమంటాం సార్, హైడ్రాక్సీ కాంపౌండ్ కదా. ఐడెంటిఫికేషన్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్లో మనం హైడ్రాక్సీ కాంపౌండ్స్ని రెండు రకాలుగా క్లాసిఫై చేసుకున్నాం కదా. అవి ఆల్కహాల్స్, ఫినాల్స్. అందులో ఫస్ట్ ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకేనా. ఆల్కహాల్స్ అనగానే మనకు తెలుస్తారు ఎన్ని ఉంటాయి ఇందులో. ఆల్కహాల్స్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. నార్మల్కి వచ్చేసరికి నార్మల్ ఆల్కహాల్స్. మళ్ళీ క్లాసిఫికేషన్ చెప్పుకున్నాం కదా. అందులో ఈ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం మెయిన్గా మన కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో. అందులో ఫస్ట్ ఫ్రమ్ ఆక్సిడేషన్ విత్ acidified K2Cr2O7. ఓకే, ఆమ్లీకృత పొటాషియం డైక్రోమేట్తో ఆల్కహాల్స్ని ఐడెంటిఫై చేయండి అని తెలుగులో అడుగుతుంటారు. కొంతమంది మెసేజ్ చేశారు తెలుగు మీడియంలో కూడా చెప్పమని. నేను బోత్ మీడియం చెప్తున్నాను, కొంచెం ఫ్లోలో ఇంగ్లీష్ వచ్చినా కొంచెం అర్థం చేసుకుని ట్రై చేయండి. ఓకేనండి. ఇందులో ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆల్కహాల్స్లో కెన్ ఐడెంటిఫై ద ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకే, ఆల్కహాల్స్ని ఆక్సీకరణం ద్వారా ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆల్కహాల్ తీసుకొని దీన్ని ఆక్సీకరణం చేస్తే ఏటి వస్తుంది, దాన్ని బట్టి మనం ఇలా ఇది వస్తే ఇందులో ప్రైమరీ ఆల్కహాల్ ఉన్నట్టు, లేదా ఈ కలర్ వస్తే ఇందులో సెకండరీ ఆల్కహాల్ ఉన్నట్టు, లేదా ఈ ప్రెసిపిటేట్ వస్తే ఇందులో ప్రైమరీ లేదా సెకండరీ టెర్షరీ ఉన్నట్టు చెప్తాం అనమాట. మనం ల్యాబ్లో చెప్తూ ఉంటాం కదా. అలా ఏ రియేజెంట్ అంటే అందులో ఫస్ట్ రియేజెంట్ ద్వారా మనము ఆల్కహాల్స్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటున్నాం. అందులో ఫస్ట్ రియేజెంట్ ఏంటి? ఆమ్లీకృత acidified పొటాషియం డైక్రోమేట్ ద్వారా. ఓకే, ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్ తీసుకుని ఒక్కొక్కటి తీసుకుందాం. ఆల్కహాల్ అనగా ఏంటి సార్, మనం డెఫినేషన్ వచ్చేయాలి. హైడ్రాక్సీ గ్రూప్ అటాచ్డ్ విత్ ద వన్ ఆల్కైల్ గ్రూప్, దట్ ఈస్ ద ప్రైమరీ ఆల్కైల్ గ్రూప్ కదా. హైడ్రాక్సీ గ్రూప్ అనే పక్కన కార్బన్ అనేది ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంటే దాన్ని ప్రైమరీ అంటాం. రెండు ఉంటే దాన్ని ఏమంటాం సార్? రెండు ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే వాటిని ఏమంటాం? సెకండరీ అంటాం. వాటిని కదా మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, ఒక రియేజెంట్ తీసుకున్నాం. ఓకే, ఇదేమో టెర్షరీ ఆల్కైల్, ఇదేమో సెకండరీ. ఓకే, డెఫినేషన్ మళ్ళీ చెప్పుకోవట్లేదు. హైడ్రాక్సీ అటాచ్డ్ కార్బన్ హ్యావ్ 3 methyl groups. Those hydroxy compounds are known as tertiary hydroxy compounds called as tertiary alcohols. Okay, ఇది సెకండరీ, ఇది ప్రైమరీ. ఓకే, వీటిని క్లాసిఫై చేస్తున్నాయి ఎక్కడి నుంచి? ఫ్రమ్ K2Cr2O7 అనే ఆక్సీకరణ కారకం ద్వారా మనము
క్లాసిఫై చేస్తున్నాం, ఐడెంటిఫై చేస్తున్నాం. ఎలా ఐడెంటిఫై చేస్తామంటే సింపుల్గా ఆక్సీకరణం అంటే ఏంటి సార్, ఆక్సిడేషన్ అన్నాను. ఆక్సిడేషన్ రియేజెంట్ ఇది. ఆక్సీకరణం చేస్తే ఏమైతే సార్, ఆల్కహాల్స్ అనేవి ఆక్సీకరణం చెంది ఏమి ఏర్పడతాయి సార్, సింపుల్గా ఆక్సీకరణం అంటే ఏంటి, ఆక్సిడేషన్ అంటే ఏంటి సార్, ఆక్సిడేషన్ నథింగ్ బట్ లాస్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటాం కదా సార్. అదే ఎగ్జాంపుల్ డెఫినేషన్ ఇంకో విధంగా చెప్పుకుంటే, ఎలక్ట్రాన్స్ ప్రకారం చెప్పుకుంటే ఏం చెప్పుకుంటాం సార్, ఇస్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ నథింగ్ బట్ ఆక్సిడేషన్. ఓకే, ఇన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. లాస్ ఆఫ్ హైడ్రోజన్స్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్, లేదా ఆక్సికన్ సంఖ్య ద్వారా కూడా చెప్పొచ్చు సార్. ది ఇంక్రీజింగ్ ఆఫ్ ఆక్సిజన్ స్టేట్ ఇస్ నథింగ్ బట్ ఆక్సిడేషన్. ఓకేనా, 4 రకాలుగా చెప్పుకోవచ్చు. లాస్ ఆఫ్ హైడ్రోజన్ని ఆక్సీకరణం అంటాం, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ కూడా ఆక్సీకరణం అంటాము, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఆక్సీకరణం అంటాము. అదేవిధంగా ఆక్సిజన్ స్టేట్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇంక్రీజ్ అయితే దాన్ని కూడా ఆక్సీకరణం అంటాం. ఓకే, ఇక్కడ ఒక ఆక్సిడేషన్ రియేషన్ తీసుకున్నాను. ఏమైతుందంటే ఇక్కడ ఏమన్నాను చూడండి ఒకసారి. ఫస్ట్ డెఫినేషన్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అన్నాను కదా, దాన్ని బట్టి చెప్పొచ్చు. లాస్ ఆఫ్ హైడ్రోజన్ కూడా చెప్పొచ్చు. మెకానిజంలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ అన్నాను ఎలా అంటారు, ఆక్సిడేషన్ అనగానే ఆక్సిడేషన్. ఓకే, ఆక్సిడేషన్ అనగానే ఇలా అన్నప్పుడు చూడండి ఏమైతుంది చూడండి ఇక్కడ. ఇంకొక కలర్ ఉపయోగిద్దాం. వాటర్ మాలిక్యూల్ ఆఫ్ అవుతుంది సార్. ఓకే, ఏం ఏర్పడుతుంది సార్ ఇక్కడ, C+O CH3H. సింపుల్ అదే కదా ఏర్పడింది మనకి, C+O ఆల్డిహైడ్. సింపుల్గా ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ చేస్తున్నాను, నేను అర్థం చేసుకోవాలి. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం ఏర్పడుతుంది, ఇలా వాటర్ మాలిక్యూల్ అని పోతే ఏర్పడేది ఏంటి సార్, సేమ్. ఇక్కడ అన్నీ కూడా సేమ్. మనం ఒక రియేజెంట్తో క్లాసిఫై చేస్తాం. K2Cr2O7 ఆక్సిడేషన్ జరిగినట్లయితే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అనుకున్నాం కదా. లాస్ ఆఫ్ హైడ్రోజన్ అనేది మనం చెప్తాం, ఇంకా క్లియర్గా కనపడుతుంది. చూడండి, ఇక్కడ లాస్ ఆఫ్ హైడ్రోజన్స్ అవుతున్నాయా, H2 అనేది లాస్ అవుతుందో చూడండి. ఇక్కడ H2 అనేది లాస్ అవుతుంది కదా, దాన్ని కూడా చెప్పుకోవచ్చు. లాస్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆక్సిడేషన్ సంఖ్య పెట్టి కూడా చెప్పుకోవచ్చు. మనకు కట్టుకోవడం ఇది. ఇందులో కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అంతా, ఇందులో కార్బన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ అంతా చూస్తే ఖచ్చితంగా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఆక్సీకరణం జరిగిందంటే ఖచ్చితంగా ఆక్సిజన్ స్టేట్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని ఆక్సీకరణం అనుకున్నాం కదా ఇక్కడ డెఫినేషన్లో. నిన్నే చెప్పు, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ +1 నుంచి +2 ఇంక్రీజ్ అయితే దాన్ని ఏమంటాం, ఆక్సీకరణం అంటాం. దాని అర్థం ఏంటి సార్, +1 నుంచి +2 అంటే ఏమైనట్టు, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అవుతున్నాయి. ఇది మ్యాక్సిమం ఒకటే, డిఫరెంట్ చెప్పుకున్నాం కానీ ఏంటి ఒకటే. ఆక్సిజన్ స్టేట్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయిందంటే ఖచ్చితంగా ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అయినట్టే అర్థం అనమాట. ఓకే, అదే అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఏమైతే ఇక్కడ చూడండి సార్, అలా రాయండి. CH3 C+O CH3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ చూడండి సార్. ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ కదా, ఆక్సీకరణం చేస్తున్నామంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు, మెకానిజం తెలియకుండా గుర్తుపెట్టుకోవచ్చు. మెకానిజం కూడా నేను డిస్కస్ చేస్తాను ఎలా ఉంటుంది అనేది. మనకు అవసరం లేదు మెకానిజం కూడా, డైరెక్ట్గా మనం ఇలా రాస్తే బెటర్ అనమాట. ఓకే, ఇందులో ఉన్నటువంటి చూడండి, ఇక్కడ ఏం పోవాలి మనకి, H2O పోవాలి. ఎడిషన్ ఆఫ్ oxygens or loss of hydrogens or increasing of oxygen state or loss of electrons ఆక్సీకరణం అన్నాం కదా. అందులో ఏదో ఒకటి జరగాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 జరిగాయి. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది, లాస్ ఆఫ్ హైడ్రోజన్ జరిగాయి. ఇందులో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది, లాస్ ఆఫ్ హైడ్రోజన్ జరిగింది. ఇక్కడ చూడండి, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ జరగడానికి ఇక్కడ ఏం లేదు. చూడండి, ఈ అటాచ్డ్ కార్బన్ మీద కార్బన్స్ ఉండాలి ఖచ్చితంగా. హైడ్రోజన్ అటాచ్డ్ కార్బన్ మీద ఖచ్చితంగా ఒక హైడ్రోజన్ ఉంటేనే మనకి ఆక్సీకరణం జరుగుతుంది. మనం టెస్ట్ ఆల్కహాల్లో చూసుకున్నట్లయితే ఈ అటాచ్డ్ కార్బన్ మీద ఎటువంటి హైడ్రోజన్స్ లేవు కాబట్టి ఇది ఆక్సీకరణంలో పాల్గొనదు. దేర్ ఇస్ నో రియాక్షన్ విత్ టెర్షియరీ ఆల్కహాల్స్. ఓకే, only with the oxidation, only identification of primary and secondary alcohols only. There is no identification with the oxidation reaction of tertiary alcohol. Oxidation తో మనం
ప్రైమరీ సెకండరీ ఆల్కహాల్ మాత్రమే ఐడెంటిఫై చేయగలం. టెర్షరీ ఆల్కహాల్ని ఐడెంటిఫై చేయలేం. ఎందుకు అంటే టెర్షరీ ఆల్కహాల్లో హైడ్రోక్సీ గ్రూప్ పక్కన ఉన్న కార్బన్ మీద హైడ్రోజన్ ఉండదు కాబట్టి ఆక్సీకరణంలో పాల్గొనదు. ఓకే అండి, సింపుల్ రియాక్షన్. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మెకానిజం మీకు స్క్రీన్ మీద వస్తుంది, ఒకసారి చూడండి, అది పాజ్ చేసి ఒకసారి చూడండి. అదేవిధంగా నేను మెకానిజం కూడా చెప్తాను ఎలా వస్తుందని. ఓకే, స్క్రీన్ మీద చూసారా చూడండి, ఒక హైడ్రోజన్ క్రోమేట్తో లింకప్ అవుతుంది. మెకానిజం అవసరం లేదనమాట, ఇంకా కావాలనుకుంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందా? మన మెయిన్ టార్గెట్ ఏంటి సార్ మనకి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకే, ఐడెంటిఫికేషన్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్. హైడ్రాక్సీ కాంపౌండ్స్లో మళ్ళీ ఆల్కహాల్స్ ఫినాల్స్గా క్లాసిఫై చేస్తాం కాబట్టి మనం ఆల్కహాల్స్ని ఫినాల్స్ని ఐడెంటిఫై చేస్తాం. అందులో భాగంగా ఆల్కహాల్స్ని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ ఏజెంట్తో ఐడెంటిఫై చేస్తే ఎస్టిఫైడ్ పొటాషియం క్రోమేట్తో మనం ఐడెంటిఫై చేసినట్లయితే ఆల్కహాల్స్ని ఆక్సీకరణ చేస్తే ఆల్డిహైడ్స్ వచ్చినట్లయితే ప్రైమరీ ఆల్కహాల్ అని. కీటోన్స్ కదా, ఇవి కీటోన్సే కదా సార్, ఇవి ఆల్డిహైడ్స్ ఎస్టాల్డిహైడ్ దీని పేరు. ఇది ఏంటి సార్? కీటోన్. దీని పేరు ఏంటి సార్? మనకి ఎసిటోన్ అంటాం కదా, ఎసిటోన్. ఓకే, సింపుల్గా సెకండరీ ఆల్కహాల్ అనేది ఆక్సీకరణం చెంది ఎసిటోన్గా మారింది, ప్రైమరీ ఆల్కహాల్ అనేది ఆల్డిహైడ్గా మారింది. ఎందుకు మారిందంటే అటాచ్ హైడ్రాక్సీ గ్రూప్ పొటాషియం కార్బన్ మీద హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆక్సీకరణ పాల్గొంటుంది కాబట్టి ఆల్డిహైడ్ వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఆక్సీకరణ కారకం అయినటువంటి K2CR2O7 ద్వారా మనం ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్కహాల్ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, మెకానిజం చూసుకున్నట్లయితే K2CR2O7 మనకి ఎలా వస్తుంది చూడండి సార్ ఒకసారి. దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి. K2CR2O7 ఎలా ఉంటుంది సార్ చూడండి ఒకసారి. Cr డబుల్ బాండ్ O Cr రెండు ఉంటాయి. ఇక్కడ డబుల్ బాండ్ O, ఇక్కడ డబుల్ బాండ్ O, ఇక్కడ డబుల్ బాండ్ O, సారీ ఇక్కడ O, ఇక్కడ O. చూడండి ఎన్ని సరిపోయి, 2 Cr సరిపోయి 7 ఆక్సిజన్ ఉండాలి, 2 Kలు ఉండాలి. 1 2 3 4 5 O మైనస్ ఇక్కడ K ప్లస్, ఇక్కడ K ప్లస్. ఓకేనండి, డైమర్ లాగా అనుకోవచ్చు అనమాట, డైమర్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది మన ఆక్సిడేషన్ చేయడానికి K2O7. మెకానిజం చూద్దాం. చెప్పేస్తున్నాను, ఎవరికైనా కావాల్స్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ప్రైమరీ ఆల్కహాల్తో చూద్దాం. ప్రైమరీ ఆల్కహాల్ మెకానిజం వచ్చేస్తే సెకండరీ ఆల్కహాల్ మెకానిజం ఈజీగా వచ్చేస్తుంది. చెప్పాను కదా, మ్యాక్సిమం మనం మెకానిజం కొన్ని రియాక్షన్స్ రాయిపోయినా పర్లేదు కానీ మ్యాక్సిమం రాస్తూ ఉంటే మనకి ఇంప్రెషన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఐడెంటిఫికేషన్లో కొన్ని మెకానిజం చూద్దాం. ఓకే, సింపుల్గా మెకానిజం చూస్తే దీన్ని తీసుకోండి, ఇదే కదా CH3CHOH ప్రైమరీ ఆల్కహాల్ తీసుకున్నాం, ఇలా విడదీసి రాద్దాం. ఓకే, అక్కడ ఉన్నటువంటి Kr2CN ఒక డైమర్లో ఒక మోనోమర్ తీసుకోండి. C డబుల్ బాండ్ O మైనస్ లేదా H అని అంటాం, O మైనస్ లేదా K ప్లస్ ఉంటుంది. ఓకే, ఒకటి తీసుకున్నాం సార్. ఇక్కడ H ప్లస్ ఏమి లేదంటే H ప్లస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఓకే ఇక్కడ ఈ CH3O మైనస్ అంటాం కదా, ఇది చూసారా ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ C డబుల్ బాండ్ O ఎలా మైగ్రేట్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా మైగ్రేట్ అవుతుంది. మైగ్రేట్ అయ్యింది ఎక్కడ రియాక్ట్ అవుతుంది అంటే ఇక్కడ చూసారా, ఇది ఎలాగ రియాక్ట్ అవుతుంది సార్. ఓకే, అలా రియాక్ట్ అయితే వచ్చే నెక్స్ట్ కాంపౌండ్ ఏంటో చూడండి. CH3CH 2 Hలు O, ఇక్కడ H, ఇక్కడ ఇది డైరెక్ట్గా ఇక్కడ O మన ఎలక్ట్రాన్ నెగిటివిటీ కదా, ఇది ఇప్పుడు ఉంటాయి కదా, ఇక్కడ దీని మీద ప్లస్ ఉంటుంది, ఇలా మైగ్రేట్ అయిపోతే ఇక్కడ దీని మీద మైనస్, దీని మీద ప్లస్ వస్తుంది కదా సార్. ఆ ప్లస్ దగ్గరికి ఇక్కడ ఎలక్ట్రాన్ నెగిటివిటీ కదా, ఆక్సిజన్ కానీ ఆక్సిజన్ అటాచ్ అవుతుంది సార్. అప్పుడు దీనికి 3 అయిపోతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంటుంది సార్. ఓకే, C డబుల్ బాండ్ O, ఇక్కడ O మైనస్ అంటే OH పెడుతున్నాను నేను, OH అండ్ ఇంకొక OH. ఓకే, O మైనస్లో కాకుండా OH పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ ఏమన్నాం ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ అన్నాం కాబట్టి ఖచ్చితంగా హైడ్రోజన్స్ అనేవి ఉంటాయి. ఎసిడిఫైడ్ అన్నాం కదా, సో అందువల్ల ఇక్కడ O మైనస్ దగ్గర H ప్లస్లో పెట్టాం అనమాట.
ఓకే, ఖచ్చితంగా ఇది ఏమైతే సార్ అన్స్టేబుల్ కదా, ఓకి 3 బంధాలు అనేవి అన్స్టేబుల్ కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి హైడ్రోజన్ అనేది దీని మీద ఇలా రియాక్ట్ అయినట్లయితే ఇది ఇలా బయటికి పోతుంది సార్. అది బయటికి పోయింది, మళ్ళీ ఎలా బయటికి పోతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ జరిగింది ఏంటి సార్, CH3 C డబుల్ బాండ్ O అండ్ ఇక్కడ H అండ్ ఇక్కడ H. ఓకే, మళ్ళీ ప్లస్ ఇది మళ్ళీ న్యూట్రలైజ్ అయిపోతుంది సార్. మనకి CH3 C డబుల్ బాండ్ OH అనేది మళ్ళీ మనకి యాసిటీస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ బై ప్రోడక్ట్ ఏమైంది చూడండి సార్, C డబుల్ బాండ్ OH అండ్ OH అండ్ 3 OHలు అనేవి CrO3 గాను మరియు H2O గాను బయటికి పోతాయి సార్. క్రోమేట్ అండ్ వాటర్ మాలిక్యూల్గా బయటికి పోతాయి ఇలా. ఓకే, ఇది ఆల్మోస్ట్ మళ్ళీ న్యూట్రలైజ్ అయిపోయి C3H3 C డబుల్ బాండ్ OH అనేది ఏర్పడుతుంది. మెకానిజం అవసరం లేదు, రాస్తే ఇంప్రెస్ అవుతుంది అనమాట. ఏం లేదు, క్రోమేట్లోని డబుల్ బాండ్ అనేది మైగ్రేట్ అయ్యి ఈ O- అనేది ఇక్కడ అటాక్ క్రోమిన్ మీదకి అటాక్ అవుతుంది, ఈ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ బాండ్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ప్లస్ ఏర్పడుతుంది కాబట్టి పక్కన ఉన్న హైడ్రోజన్ సపోర్ట్ చేస్తుంది, స్టెబిలైజ్ చేస్తుంది. ఆ విధంగా దీని మీద డబుల్ బాండ్ వస్తుంది. అదేవిధంగా సెకండరీ ఆల్కహాల్ కూడా అంతే. ఓకే, సెకండరీ ఆల్కహాల్ ప్లేస్లో ఏంటి, H ప్లేస్లో CH3 ఉంటుంది అనమాట. ఓకే, H ప్లేస్లో CH3 ఉంటే కీటోన్ ఏర్పడిపోద్ది, అంతే తేడా. టెర్షరీ ఆల్కహాల్ ఏంటి, ఎందుకు జరగదంటే ఈ టెర్షరీ ఆల్కహాల్లో 2 హెచ్చులు బదులుగా 2 టెర్షరీ ఆల్కహాల్ గ్రూప్ ఉంటాయి. పక్కన సపోర్ట్ చేయడానికి హైడ్రోజన్ అనేది మైగ్రేట్ అవ్వడానికి ఎటువంటి హైడ్రోజన్ అనేది టెర్షరీ ఆల్కహాల్లో ఉండదు కాబట్టి రియాక్షన్ అనేది జరగదంటాం. ఓకే, ఈ విధంగా ఉంటుంది సార్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అనేవి ఇది ఉంటాయి. ప్రైమరీ సెకండరీ ఆల్కహాల్స్ ఐడెంటిఫై చేయొచ్చు ఈ రియాక్షన్ ద్వారా. ఓన్లీ ప్రైమరీ సెకండరీ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మరి టెర్షరీ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఫర్దర్ రియేజెంట్. ఓకే, నెక్స్ట్ రియేజెంట్ ఏంటంటే ఏ రియేజెంట్ ద్వారా మనం ఆల్కహాల్స్ ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఫ్రమ్ సీరిక్ అమోనియం నైట్రేట్. ఓకే సార్, ఇది సీరిక్ అమోనియం నైట్రేట్. సీరిక్ అమోనియం నైట్రేట్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఎలా ఉంటుంది సార్, సీరిక్ అమోనియం నైట్రేట్ తో మనం ఆల్కహాల్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే చూడండి ఒకసారి. ఆల్కహాల్స్ని రియాక్ట్ చేసినట్లయితే ఏం ఏర్పడుతుంది అంటే ఇది ఒక కాంప్లెక్స్ సార్. ఎటువంటి కాంప్లెక్స్ అంటే వైన్ రెడ్ కాంప్లెక్స్. ఓకేనా, ఈ వైన్ రెడ్ కాంప్లెక్స్ ఏర్పడడాన్ని మనము ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్కహాల్స్గా చెప్తాం సార్. అకార్డింగ్ టు ద టెస్ట్ విత్ సీరిక్ అమోనియం నైట్రేట్ అనేది ఎలా అంటే ఒకవేళ ఆల్కహాల్తో రియాక్ట్ చేసినట్టయితే ఈ రియేజెంట్తో మనకి ఒక వైన్ రెడ్ కాంప్లెక్స్ అనేది దేని మీద ఫామ్ అవుతుంది అంటే ద ఆల్కహాల్. చూడండి ఇక్కడ 3 types ఆఫ్ ఆల్కహాల్ స్టెబిలైజ్ అవ్వడానికి 3 molecules ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నాం. ఆ 3 molecules ఆఫ్ ఆల్కహాల్స్ అనేవి సీరిక్ నైట్రేట్తో ఒక కాంప్లెక్స్ సీరిక్ నైట్రేట్ ఆల్కహాల్స్ ఫామ్ అయింది. అమోనియం నైట్రేట్ అనేది బయటికి పోయింది సార్. యాజ్ ఎ సాల్ట్గా నైట్రేట్ పోయింది, యాజ్ ఎ సాల్ట్గా బయటికి పోయి ఒక కాంప్లెక్స్ ఏర్పడిచింది. ఆ కాంప్లెక్స్ ద్వారా మనము ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్కహాల్స్గా చెప్పుకోవచ్చు. అగైన్ ఇక్కడ మళ్ళీ టెర్షరీ ఆల్కహాల్ అనేది ఇక్కడ వైన్ రెడ్ కాంప్లెక్స్ ఫామ్ చేసింది బికాస్ ఆఫ్ ద బల్కీనెస్ ఆఫ్ ద మెథైల్ గ్రూప్స్. ఓకే, ఈ మెథైల్ ఇప్పుడు వరకు మనం చూసినటువంటి 2 టెస్టుల ద్వారా మనం టెర్షరీ ఆల్కహాల్ని ఐడెంటిఫై చేయలేదు, ఓన్లీ ప్రైమరీ సెకండరీ ఐడెంటిఫై చేసాం. మరి సెకండరీ టెర్షరీ ఆల్కహాల్ దేంతో ఐడెంటిఫై చేయమంటే ద థర్డ్ టెస్ట్ ఈజ్ లూకాస్ రియేజెంట్. ఫ్రమ్ లూకాస్ రియేజెంట్ నుంచి మనం టెర్షరీ ఆల్కహాల్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటి లూకాస్ రియేజెంట్ అంటే కాన్సన్ట్రేటెడ్ HCl మరియు కాన్సన్ట్రేటెడ్ HCl ప్లస్ జింక్ క్లోరైడ్ని మనం లూకాస్ రియేజెంట్ అంటాం సార్. ఓకే, ఈ లూకాస్ రియేజెంట్ మనం టెర్షరీ ఆల్కహాల్తో రియాక్ట్ చేసినట్లయితే టెర్షరీ ఆల్కహాల్ ఎలా ఉంటుంది కదా సార్, రియాక్ట్ చేసినట్లయితే ఏం ఫామ్ అవుతుంది అంటే చూడండి ఒకసారి. విత్ డైరెక్ట్ రాస్తున్నాను లూకాస్ రియేజెంట్ అని. మనకు తెలుసు కదా లూకాస్ రియేజెంట్ ఏంటి. లూకాస్ రియేజెంట్ టు ఫార్మ్ ద టెర్షరీ ఆల్కైల్ క్లోరైడ్, టెర్షరీ ఆల్కైల్ క్లోరైడ్ ప్లస్ ఇక్కడ చూడండి HClగా. ఇక్కడ చూడండి సార్ ఏం పోతుంది సార్, ఇక్కడ HCl మరియు H2 అనేది బయటకు పోతే మనకి టెర్షరీ ఆల్కహాల్ హ్యాలైడ్ ఎలా ఏర్పడుతుంది అంటే ద టర్బిడిటీ ఫార్మ్స్, చిన్న ముద్దలా ఏర్పడుతుంది. టర్బిడిటీ అపియర్స్ అని అంటాం. టర్బిడిటీ అపియర్స్ ఇమీడియట్లీ
వెంటనే మనకి టర్బిడిటీ అనేది వచ్చిస్తే మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు సార్, ద ప్రెజెన్స్ ఆఫ్ టెర్షరీ ఆల్కహాల్. మరి ఇదే లోకాస్ రియేజెంట్ని సెకండరీ ఆల్కహాల్తో రియాక్ట్ చేస్తే ఏం ఏర్పడుతుంది, ప్రైమరీ ఆల్కహాల్తో రియాక్ట్ చేస్తే ఏం ఏర్పడుతుంది, సేమ్ మళ్ళీ క్లోరైడ్ ఏర్పడుతుంది, CH3 CH2 ఓకే, CH2Cl ఆల్కహాల్ ప్లేస్లో CH ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రైమరీ CH3H, ఇది సెకండరీ కదా, ఇది ప్రైమరీ. ఇదేమో సెకండరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్ హ్యాలైడ్, ప్రైమరీ ఆల్కహాల్ హ్యాలైడ్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ టర్బిడిటీ ఫామ్ అవుతుంది, కాకపోతే కొంచెం స్లోగా ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఏమైతుంది, విత్ ఇన్ 5 minutesలో, కొంచెం లేట్గా విత్ ఇన్ 5 minutesలో టర్బిడిటీ ఫామ్ అయినట్లయితే మనం ఏం అబ్జర్వ్ చేస్తా, ద ప్రెజెన్స్ ఆఫ్ సెకండరీ ఆల్కహాల్ హ్యాలైడ్. బికాస్ ఆఫ్ ద స్లో బల్కినెస్ మెథల్ గ్రూప్స్ ఉంటే క్లోరైడ్ అనేది ఈజీగా టర్బిడిటీ ఫామ్ చేస్తుంది. కాబట్టి టెర్షరీ ఆల్కహాల్తో ఇమీడియట్గా టర్బిడిటీ ఫామ్ అవుతే దాన్ని మనం టెర్షరీ ఆల్కహాల్గా ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా దెర్ ఇస్ నో టర్బిడిటీ విత్ ద ప్రైమరీ ఆల్కహాల్. మనం టర్బిడిటీ ఏర్పడకపోతే అది మనం ఏదైనా చెప్పుకోవచ్చు సార్, ప్రైమరీ ఆల్కహాల్ చెప్పుకోవచ్చు. ఏదో ఒక ఆల్కహాల్ యాడ్ చేసామంటారు సార్ మన ల్యాబ్లో, లోకస్ రియేజెంట్కి యాడ్ చేస్తే టర్బిడిటీ వెంటనే ఫామ్ చేస్తే ఆ ఆల్కహాల్ ఏమనుకోవచ్చు, మనం టెర్షరీ ఆల్కహాల్ అనుకోవచ్చు. స్లోగా ఫామ్ చేస్తే దట్ మీన్స్ విత్ ఇన్ 5 minutesలో ఫామ్ చేస్తే దాన్ని సెకండరీ అనుకోవచ్చు. ఇటువంటి టర్బిడిటీ రాకపోతే ప్రైమరీ ఆల్కహాల్ అవ్వచ్చు. దేర్ఫోర్ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు సార్, ఫ్రమ్ లోకస్ రియేజెంట్ బట్టి మనం ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ మీద ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఈ రీజెంట్ ద్వారా మాత్రమే మనం 3 ఆల్కహాల్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. మనము ఫస్ట్ ఏజెంట్లో విత్ ఆక్సిడేషన్ ఆఫ్ ఎసిడిఫైడ్ CR2O7తో మనం ఓన్లీ ప్రైమరీ, సెకండరీ ఆల్కహాల్స్ మాత్రమే ఐడెంటిఫై చేస్తాం. అలా ఐడెంటిఫై చేసామంటే H2O బయటకు పోయి, లేదా ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్లు లేదా లాస్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేవి జరిగి మనకి అక్కడ ఒక దగ్గర ప్రైమరీ ఆల్కహాల్తో ఎసిటాల్డిహైడ్స్, అదేవిధంగా సెకండరీ ఆల్కహాల్స్తో కీటోన్ ఏర్పడితే ఆ టెర్షరీ ఆల్కహాల్ అనేది ఎటువంటి కార్బన్ మీద ఎటువంటి హైడ్రోజన్ లేకపోవడం వల్ల అక్కడ ఆక్సీకరణం అనేది జరగదు. కాబట్టి అక్కడ రియాక్షన్ జరగలేదని అక్కడ ఓన్లీ ప్రైమరీ, సెకండరీ ఐడెంటిఫై చేసాం. అదేవిధంగా సీరిక్ అమోనియం నైట్రేట్తో ఓన్లీ విత్ ద ప్రైమరీ, సెకండరీ ఆల్కహాల్స్. ఎందుకంటే వైన్-రెడ్ కాంప్లెక్స్ అనేది టెర్షరీ ఆల్కహాల్తో బల్కి గ్రూప్ అవ్వడం వల్ల మనకి కాంప్లెక్స్ వైన్-రెడ్ కలర్ అనేది రాదనమాట. వైన్-రెడ్ కలర్ రాదు కాబట్టి మనం వైన్-రెడ్ కలర్ రాకపోతే టెర్షరీ ఆల్కహాల్ ఉందని చెప్పొచ్చు. ఓకే, కమింగ్ టు ద లోకస్ రియేజెంట్. ఇక్కడ డౌట్ఫుల్గా మనం చెప్పొచ్చు, ఒకవేళ వైన్-రెడ్ కాంప్లెక్స్ లేకపోతే టెర్షరీ ఆల్కహాల్ ఉందని అనుకుంటాం జనరల్గా ఈ రియేజెంట్స్ చేస్తే. దాన్ని కన్ఫర్మ్ చేయాలంటే లోకస్ రియేజెంట్స్ చేస్తే ఇమీడియట్లీ టర్బిడిటీ ఫామ్ చేస్తే మనం ఈజీగా టెర్షరీ ఆల్కహాల్ ఐడెంటిఫికేషన్ అయిందని చెప్పొచ్చు. ఈ విధంగా మనం ఆల్కహాల్స్ ఐడెంటిఫై చేయొచ్చు ఈ 3 రియేజెంట్స్ ద్వారా. ఓకే, మనగా ఇంకా చాలా ఉంటాయి సార్. థర్డ్ సెమిస్టర్లో ఉన్న మన సిలబస్ ప్రకారం మనకి ఈ 3 రియేజెంట్ల ద్వారా మనం ఎలాగా ఆల్కహాల్స్ని క్లాసిఫై చేయొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఇంకొక హైడ్రాక్సీ కాంపౌండ్ ఉండిపోయింది కదా, అదేంటి ఫీనాల్ మరి ఎలా ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా సార్, ఖచ్చితంగా అడుగుతాడు, క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఈవెన్ షార్ట్ ఆర్ మెయిన్ ఆన్సర్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ ఆల్కహాల్స్ విత్ ద ఫాలోయింగ్ రియేజెంట్స్ అని ఎసిడిఫైడ్ K2SCR2O7 అండ్ లోకస్ రియేజెంట్ అండ్ సీరిక్ అమోనియం నైట్రేట్తో మనం ఎలా ప్రైమరీ, సెకండరీ ఆల్కహాల్ రాయాలో ఆ రియాక్షన్స్ రాయాలన్నమాట. ఇక్కడ ఏం లేదు, డెఫినేషన్ ఏం చేస్తాం, సింపుల్గా ఆ రియాక్షన్ బట్టి మనం డెఫినేషన్లు అనేవి ఉంటాయి. చిన్న లైన్ రాస్తే సరిపోద్ది. వాట్ ఈస్ ద ఏం రియాక్ట్ అయింది, ఏం ఫామ్ అయింది, ఏం ఫామ్ చేస్తే ప్రైమరీ, సెకండరీ ఉందని. ఓకేనండి, ఈ విధంగా ఆల్కహాల్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. కమింగ్ టు ద ఫినాల్ ఐడెంటిఫికేషన్. ఓకే సార్, మనం ఇప్పుడు వరకు ఆల్కహాల్ చూసాం. ఇప్పుడు ఫినాల్ యొక్క ఐడెంటిఫికేషన్ చూద్దాం సార్. ఫినాల్ యొక్క ఐడెంటిఫికేషన్ ఎలా అంటే ఫ్రమ్ ఫెర్రిక్ క్లోరైడ్, వెరీ ఫేమస్ టెస్ట్ ల్యాబొరేటరీలో ఫ్రమ్ ఫెర్రిక్ క్లోరైడ్తో టెస్ట్ అనమాట. ఓకే, ఫ్రమ్ ద ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రిక్ క్లోరైడ్ సొల్యూషన్ మనం ఫినాల్కి యాడ్ చేసినట్లయితే ఒక కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది సార్. దట్ ఈస్ ద వైలెట్ కాంప్లెక్స్. వైలెట్ కాంప్లెక్స్ అనేది ఇలా ఏర్పడితే బై రిమూవింగ్ ఆఫ్ 3 HCl ఫ్రమ్ 3 molecules ఆఫ్ ఫినాల్స్లో యాడ్ చేసినట్లయితే 3 molecules ఉన్నటువంటి Cl- అనేవి ఇలా పోయినట్లయితే HCl పోతే ఫినాక్సైడ్ అయాన్ ప్లస్ Fe+తో ఒక వైలెట్ కాంప్లెక్స్ ఏర్పడితే దాన్ని మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫినాల్ గా చెప్పొచ్చు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఫేమస్ టెస్ట్ ఇన్ ద ల్యాబొరేటరీ అనుకోవచ్చు. ఓకే, ఇలా ఫినాలే కాదు సార్, ఫినాల్ యొక్క డెరివేటివ్స్ కూడా చెప్పొచ్చు సార్. ట్రెసాల్ ని, అదేవిధంగా ఇలా
వీటి యొక్క ఫినాల్ కాకుండా వీటి యొక్క ఫినాల్ యొక్క డెరివేటివ్స్ కూడా మనం చెప్పొచ్చు సార్. డెరివేటివ్స్ అనగానే ఏంటంటే ఒక డెరివేటివ్ పెట్టాను చూడండి, బెటా మెథైల్ ఫినాల్ అండ్ మెటా హైడ్రాక్సీ ఫినాల్ అండ్ పారా హైడ్రాక్సీ ఫినాల్. మెటా మెథైల్ ఫినాల్ని క్రిసాల్ అంటాం, రిసోర్సినల్ అంటాం, దీన్ని రోజలిన్ అనుకుంటాం సార్. నాకు ఐడియా లేదు, దీని యొక్క కామన్ నేమ్ ఐడియా లేదు. మామూలుగా యూపిక్ నేమ్ వచ్చేసి పారా హైడ్రాక్సీ ఫినాల్ అనుకోవచ్చు. వీటిని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు సార్. మనం ఓన్లీ ఫినాల్ అయితే ఫ్రమ్ దీనికి ఫినాల్కి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రిక్ క్లోరైడ్ యాడ్ చేసినట్లయితే ఒక వైలెట్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. అంటే ఒక కాంప్లెక్స్ ఏర్పడి వైలెట్ కలర్ ఏర్పడిందంటే దాని అర్థం ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ ఫినాల్ అని మనం ఐడెంటిఫై చేయవచ్చు సార్. ఓకే, అదేవిధంగా ఒకవేళ క్రిస్టల్ ఐడెంటిఫై చెప్పాలంటే ఈ మూడు కూడా ఏమవుతుందంటే ఈవెన్ గ్రీన్ ఆర్ పర్పుల్ కలర్ వచ్చినట్లయితే వీటిని ఐడెంటిఫికేషన్ చేయొచ్చు సార్. గ్రీన్ ఆర్ పర్పుల్ కలర్. ఓకే, గ్రీన్ ఆర్ పర్పుల్ కలర్ వస్తే సింపుల్గా ఫినాల్ యొక్క డెరివేటివ్స్ క్రిసాల్ అవ్వచ్చు, రిసోర్సినల్ అవ్వచ్చు, పారా హైడ్రాక్సీ అవ్వచ్చు. మళ్ళీ వీటిని ఐడెంటిఫై చేయడానికి సెపరేట్ టెస్ట్ ఉంటాయి మనకు, అంత అవసరం లేదు. జస్ట్ ఫినాల్ యొక్క ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఫ్రమ్ ఫెర్రిక్ క్లోరైడ్ టెస్ట్. ద అబౌవ్ టెస్ట్ ఏ విధంగా రాయొచ్చు సార్, ఒక రియాక్షన్ రాస్తాం. ఇన్ అబౌవ్ టెస్ట్ టు యాడ్ ద ఫినాల్ ద ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రిక్ క్లోరైడ్ సొల్యూషన్ టు ఫార్మ్ ద వన్ కాంప్లెక్స్ విత్ ద ఐరన్ అండ్ ఫినాక్సైడ్ అయాన్. ఓకే, ఐరన్కి మరి ఒక ఫినాక్సైడ్ అయాన్ యొక్క కాంప్లెక్స్ వైలెట్ కలర్లో ఉంటే అక్కడ ఫినాల్ ఏర్పడిందని చెప్పొచ్చు. ఓకే, ఆ విధంగా చిన్న డెఫినేషన్ రాసి ఒక రియాక్షన్. ఓకేనా, మనం ఇప్పుడు వరకు ఎన్నో చూసాం సార్, ఆల్కహాల్స్, ఫినాల్స్. ఫినాల్ ఒకే ఒక టెస్ట్, ఫినాల్ ఒకటే ఉంది కదా. మరి ఆల్కహాల్ చూసుకున్నట్లయితే సెకండరీ, ప్రైమరీ, ప్రతిరాష్ట్రం ఉంది కాబట్టి ఒక 3 టెస్టుల ద్వారా మనం ఐడెంటిఫై చేసాం. ఓకే, ఇలా 4 టెస్టుల ద్వారా మనం హైడ్రాక్సీ కాంపౌండ్స్ని థర్డ్ సిలబస్లో మనం క్లాసిఫై చేశారు. అవి ఇప్పుడు వరకు డిస్కస్ చేసాం. ఓకేనండి, ఇది మొత్తం ఐడెంటిఫికేషన్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్. ఆల్కహాల్స్ని ఎలా చేస్తాం, ఫినాల్స్ని ఎలా చేస్తాం డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో మనం కెమికల్ ప్రాపర్టీస్, అక్కడే మనకి ఎస్ఏ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కొన్ని నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. ఆ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫినాల్ కాంపౌండ్స్, హైడ్రాక్సీ కాంపౌండ్స్. ఫినాల్ ఒక్కొక్క రియేజెంట్తో ఏం జరుగుతుంది, ఏ రియేజెంట్ ఏం జరుగుతుంది, వాటి యొక్క కొంచెం నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి, కొంత సైంటిస్టులు కనిపించినవి, అవి డిస్కస్ చేసుకుందాం. ఓకే సార్, అందులో నేమ్డ్ రియాక్షన్స్ ఒక 6 to 7 ఉన్నాయన్నమాట. అందులో మనకి ఎస్ఎస్ అడిగే ఛాన్స్ ఉంది అన్నమాట. 3 4 ఇచ్చి అడిగే ఛాన్స్ ఉంది. 1 2 3 అని వచ్చేసి ఒక ఎస్ఏ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.